హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్షి ప్రిన్స్. మేము రెడీ అయినాం, ఎటు వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అదే అండి, మందమరిలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంది కదా. సో మేమైతే చాలా రోజుల నుండి వెళ్ళాలి అనుకుంటున్నాం, కాకపోతే వీలు కావట్లేదు. ఇప్పుడైతే ప్రిన్స్ పాపకి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. సో ఆ రోజు ఫ్రైడే అన్నమాట. సో నేనైతే బస్ ఎక్కి మా ఫ్రెండ్ అట్లా వచ్చినాం అన్నమాట. బస్సులో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బస్సు అక్కడే దిగారు మందమరిలో. అందరూ మ్యాక్సిమం టెంపుల్కి అన్నమాట. నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి ఆ లోపు పూలు అట్లా తీసుకున్నాను అనమాట దేవుడికి. నెక్స్ట్ బస్ స్టాండ్ నుంచి అయితే మళ్ళీ అమ్మవారి టెంపుల్కి ఆటోలో వెళ్ళాము. చాలా జనాలు వచ్చిళ్ళు. ఆ రోజు హాలిడే ప్లస్ ఫ్రైడే అన్నమాట. సో జనాలు అయితే చాలా ఉన్నారు. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో మాకు ఎక్కడ ఏంటి ఎలా అని చెప్పేసి అయితే మాకు ఇద్దరికీ ఐడియా లేదు. సరే లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది కదా అని అయితే మేము నడుచుకుంటా బాగుంది అనుకుంటే వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళి కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపలికి వెళ్ళాం. చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ గుంపులుగా ఉండేసరికి అసలు ఎందుకున్నారు ఏంటి అసలు మాకేం కనబడట్లే అన్నమాట. కొంచెం టైం తీసుకొని అక్కడ వెయిట్ చేసినాక అమ్మవారికి గాజులు, పూలు, కొబ్బరికాయ అన్నీ తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడైతే ఈ ప్లేట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇక ఎంట్రన్స్లోనే గుడికి గజస్తంభం నుంచి అట్లా లోపలికి కోరుతూనే అమ్మవారి ఫేస్ అక్కడ ఇట్లా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా శ్రేయాన్షి కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిందన్నమాట. ప్రిన్స్ పాప కూడా చూడండి అమ్మవారిని ఎట్లా చూస్తుందో అన్నీ. అమ్మవారు అలా కూర్చున్నారని చెప్పేసి ప్రిన్స్ పాప చూపెడుతుంది. చాలా జనాలు ఉన్నారు. ఉండేసరికి మాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ కంటే ఎక్కువనే టైం పట్టిందన్నమాట. క్యూలో ఉన్నాం. ఇక నెక్స్ట్ మేము లోపలే ఇక దర్శనం అయిపోయిన తర్వాత 12:30 అట్లా టైంకి మళ్ళీ హారతి ఇచ్చే టైం అయిందని చెప్పేసి క్యూని ఆపేశారు. మేము ఇంకా ప్రసాదం తీసుకొని లోపలే ఉన్నాం, ఇంకా బయటికి రాలే అన్నమాట. మేము ఇంకా హారతి అనేసరికి అక్కడే ఉన్నాం. లైవ్లో ముందు నిలబడి చూస్తే అసలు ఎంత అదృష్టం ఉండాలి అనిపించింది. చాలా మంచి అనిపించింది. ఆ తర్వాతనైతే అక్కడే అన్నదానం జరుగుతూ ఉంటే మేము ప్రిన్స్ పాపకు తినబెట్టి ఇక నేను కూడా తినేసిన అన్నమాట. అక్కడ ఇంకా వినాయకుడి టెంపుల్, శివాలయం అట్లా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అన్నిటికైతే దర్శనం చేసుకున్నాము. మళ్ళీ 3:30కి అలా రిటర్న్ అయినాం అన్నమాట. చాలా బాగుంది. మీకు కూడా నియర్ బై ఉంటే వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.